ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చూడబోయేది క్రికెట్ ప్రపంచంలో ఆయన ఒక పెద్ద స్టార్. క్రికెట్లో ఉన్న అన్ని ఫాముల్లోనూ టెస్ట్ క్రికెట్, వన్డే, అలాగే టీ20 ప్రపంచవ్యాప్తంగా మన దేశం పేరు నిలబెట్టారు. ఈ క్రికెట్ నక్షత్రం తన కాంపిటీటర్స్కి ఉట్టి బ్యాటుతో బాలుతో సమాధానం చెప్పడమే కాకుండా అవసరమైనప్పుడు నోటితో కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ప్లీజ్ వెల్కమ్ ఇండియాలోని సూపర్ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్. కూర్చోచ్చా? ప్లీజ్, తప్పకుండా. ఇవాల్టి మన షోకి జడ్జ్ ఎవరంటే క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద వీరుడు యశ్పాల్ శర్మ. ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన యశ్పాల్ శర్మ గారు అనుమతిస్తే మనం మొదలు పెట్టచ్చు. ఇవాల్టి ప్రస్తావరణం ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమంలో విచారణ మొదలు పెట్టడానికి ముందు హర్భజన్ గారు, మీ పెళ్ళప్పుడు మీరు నాకు మాట ఇచ్చారు. ఆప్కి అదాలత్కి మీరు మీ ఆవిడ వస్తానన్నారు, కానీ ఇవాళ మీరు ఒంటరిగా వచ్చారేంటి? సార్, ఇప్పుడు నా వైఫ్ ఇంగ్లాండ్లో ఉంది, సో తను రాలేకపోయింది. మరోసారి వచ్చేటప్పుడు ముగ్గురుగా వస్తాం. అలా అయితే శుభవార్త అని చెప్పండి. అవును, నా వైఫ్ ఈజ్ డ్యూ. సో మీ అందరి విషెస్ నాకు కావాలి. అంతా చక్కగా జరగాలనుకుంటున్నాను. అందరి విషెస్ మీకుంది, అంతా బానే జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఇందాక మీరు చెప్పినట్టు నెక్స్ట్ టైం మీరు ముగ్గురు కలిసి వస్తారు. ఖచ్చితంగా, కానీ బిడ్డ మాత్రం సమాధానం చెప్పాలి. ఇప్పుడు మన కేసు మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ హర్భజన్ సింగ్ గారి మీద. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన చాలా చిలిపిగా ఉంటారు. హర్భజన్, నవజోత్ సింగ్ గారు ఏమన్నారంటే, నగ్నంగా ఉన్న వ్యక్తి తన షర్టు మీకిచ్చారంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలాగే డ్రెస్సింగ్ రూమ్లో చిలిపి హర్భజన్ సింగ్తో జాగ్రత్తగా ఉండండి. సార్, ఆ నాటి బాయ్ కథంతా ఎప్పుడో వెనకబడిపోయింది. ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నేను పెద్దవాడిని అయిపోయాను. సో ఇప్పుడంతా నేను చిలిపి పనులు చేయడం లేదు. చిన్నప్పుడు నేను చాలా చిలిపి చేష్టలు చేసేవాడిని. ఏదో ఒక విషయంలో ఆడేటప్పుడు కూడా చిలిపి చేష్టలు బయటపడుతూ ఉంటాయి. అది మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉంటాను. అది నా నేచర్లోనే ఉంది. ఏం చేయమంటారు, నేను మామూలుగానే పంజాబీగా అన్ని విషయాలు నేను తెగిస్తూ ఉంటాను. ఇప్పుడు చిలిపి చేష్టలు చేయకుండా ఎప్పుడు చేస్తాం చెప్పండి? సౌరవ్ గంగూలీ షర్టు విప్పడం అందరూ చూశారు, కానీ మీరు కూడా మీ షర్టు సగం విప్పారని నేను విన్నాను. అవును, ఖచ్చితంగా. లార్డ్స్లో నాకు గుర్తుంది, ఎందుకంటే ఫ్లింటాఫ్ ఇక్కడ షర్ట్ ఓడదీశాడు. వాన్కటే స్టేడియంలో ఆయన షర్ట్ ఓడదీసి గ్రౌండ్ మొత్తం పరిగెడుతూ వచ్చాడు. ఆ విషయం నాకు బాగా గుర్తుంది. మేము మ్యాచ్ గెలవగానే నెట్వేస్లో దాదా వెంటనే బనీన్ తీశాడు. నేను కూడా తీద్దాం అనుకున్నాను. సగం వరకు తీశాను. ఈలోగా రాహుల్ వచ్చి వద్దు, తీయద్దు అన్నాడు. నిజం చెప్పాలంటే ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ చాలా మంచి పని చేశారు. నన్ను షర్ట్ ఇప్పనివ్వలేదు, లేదంటే ఇప్పటి వరకు నన్ను బాగా ఏడిపించుండేవారు. సల్మాన్ ఖాన్ తర్వాత షర్ట్ ఇప్పింది నేనేనని. అంటే దాదా తర్వాత నేను. మంచిదైంది, రాహుల్ నన్ను అడ్డుకున్నాడు. ఇప్పుడు చిలిపిగా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే అనిల్ కుంబ్లే ఇప్పుడు మీ కోచ్గా ఉన్నారు. ఆయన చాలా డిసిప్లిన్ చూస్తారు, సీరియస్గా ఉంటారు. అంటే అనిల్ సార్ మీద నాకెంతో రెస్పెక్ట్ ఉంది. అంటే నేను చాలా సంవత్సరాలు క్రికెట్ ఆడాను. నేను ఇండియన్ క్రికెట్ టీంలో చేరడానికి ముందు నుంచే ఆయన నాకు బాగా తెలుసు. ఆ సమయంలో నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, డోంట్ ఎవర్ గివ్ అప్. అలాంటి గొప్ప క్రికెటర్ ఆయన. ఎస్, ఆయన ఒక సీరియస్ అయిన వ్యక్తే. ఆయన ఎప్పుడూ డిసిప్లైన్ ఇంకా డిగ్నిటీ ఫాలో అవుతూ ఉంటారు. కొంచెం కూడా ఎంజాయ్మెంట్ లేకపోతే
డ్రెస్సింగ్ రూమ్లో కూడా టెన్షన్గా ఉంటే, అంటే గ్రౌండ్లో టెన్షన్గా ఉండేటట్టు అక్కడ కూడా ఉంటే, ఆ టైంలో కామెడీ ఏ అనిపించదు. మైండ్ ఎలా పనిచేస్తుందంటే బ్యాట్స్మెన్ ఎలా అవుట్ చేయాలి, తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. బట్ అదేవిధంగా మీరు డ్రెస్సింగ్ రూమ్ కూడా వచ్చి టెన్షన్ అయితే ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోవచ్చు, అంటే గ్రౌండ్లో అనుకునేది. సో అనిల్ సార్కి నా గురించి బాగా తెలుసు. హీ నో మై నేచర్. అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను అని. ఇంకా చెప్పాలంటే బట్ ఐ డోంట్ థింక్ నేను ఆడేటప్పుడు ఇన్నేళ్లు నేను ఆయనతో ఆడతాను అని. అయితే నా నేచర్ వల్ల ఆయనకి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం అయింది. మీరు ఒక్కొక్కసారి చాలా బాగా ఆడటం వల్ల అప్పుడు అనిల్ కుంబ్లే గారు వెళ్ళి బెంచ్లో కూర్చోవాల్సి వచ్చింది. ఆ, అది కూడా నిజమే. అయితే నేను ముందుగానే చెప్పినట్టు అనిల్ బ్రో ఇండియాలోనే అతి పెద్ద విన్నర్గా ఉన్నారు నా దృష్టిలో. ఎందుకంటే బౌలర్సే ఎప్పుడు మ్యాచ్ని గెలిపించేలా చేస్తారు. ఒక 20 వికెట్లు తీయాలంటే బౌలర్సే పని చేస్తారు, మ్యాచ్ గెలిపించేలా చేస్తారు. రన్స్ తీయడం చాలా ముఖ్యం. ఒకవేళ బోర్డులో 17 రన్స్ అని రాసుంటే మ్యాచ్ గెలిపించేది బౌలర్సే. అందులోనూ అనిల్ బ్రో లాంటి వాళ్ళు ఉంటే ఆయనలాగా అంత పెద్ద అచీవ్మెంట్ ఎవరూ చేసి ఉండరు. ఆ టైంలో నేను బాగా ఆడేవాడిని, నా వల్ల ఆయన బయట కూర్చోవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నాకే చాలా కష్టంగా ఉంటుంది, అంత పెద్ద బౌలర్ ఆయన. నా వల్ల ఆయన బయట కూర్చున్నారని. అప్పుడు నాకు 20 ఏళ్ళు. యంగ్గా ఉండేవాణ్ణి, బాగా ఆడుతూ ఉండేవాణ్ణి. బట్ కెప్టెన్ నన్నే చూస్ చేసేవారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ప్రతిసారి అది నాకు ఛాలెంజింగ్ గానే ఉండేది. నేను ఇంతకు ముందు మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ బెటర్గా ఆడాలి. అంత పెద్ద ప్లేయర్ బయట కూర్చున్నారు, ఆయనకి ఇబ్బంది కలగకూడదు. ఎంత పెద్ద ప్లేయర్ హర్భజన్ సింగ్, కానీ ఆయన మిమ్మల్నే బెంచ్లో కూర్చోబెడుతున్నారే. అదే చెప్తూ ఉంటారు కదా, మనం చేసిన కర్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటారని. ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సో నాకు అవకాశం దొరికిన చోట నేను బాగా ఆడతాను. మీరే చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్లో చూసుంటారు. అక్కడున్న మన ఇండియన్ ప్లేయర్స్, మీరు ఆట మొదలుపెట్టినప్పుడు వాళ్ళ వయసు 1-2 అయి ఉంటుంది. అవును, నేను ఆట మొదలుపెట్టి 15 నెలలైంది. సో ఇప్పుడు మన క్రికెట్ జనరేషన్ చూశారంటే ఆడేవాళ్ళ వయసు దాదాపు 22 ఏళ్ళుంది, 20 ఏళ్ళు అలా ఉంటున్నాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది చిన్న పిల్లలతోటి అంకుల్గా ఉన్నానని. బట్ సేమ్ టైమ్ యూ కీప్ ఫిట్, యు స్టే యంగ్ అండ్ యూ క్యాన్ కంప్లీట్ విత్ ఎనీ యంగ్స్టర్. ఆర్ నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ యంగ్స్టర్స్ దగ్గర ఉండదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లైఫ్లో నా దృష్టిలో అది చాలా ముఖ్యం అనుకుంటా. మీరు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడు అంకుల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంకుల్నా చాలా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, అంటే నాలో ఒక చిలిపి కుర్రాడు దాక్కునే ఉంటాడు, అల్లరెక్కువ చేస్తూ ఉంటాడు. నేను వాళ్ళతో మింగిల్ అయిపోతూ ఉంటాను, ఎందుకంటే నాతో మాట్లాడడానికి చాలా కంఫర్ట్గా ఉంటారు. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేది మాలో అంత పెద్దగా తెలియదు. ఎందుకంటే నేనొక కొత్తవాడిని అన్న ఫీల్ రాకుండా వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. సో ఆ జనరేషన్ గ్యాప్ తెలీదు. ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటాం, కామెడీ చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు. సో మంచి రిలేషన్షిప్లోనే ఉంది. కానీ ఈ విషయం మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిందా? ఎందుకంటే జిమ్ అంటే మీరు పరిగెడతారట కదా, ఇప్పుడు మీరు ఎక్కువగా ఫిట్నెస్ గురించి పట్టించుకుంటున్నారు. నిజానికి నాకు మొదట్లో జిమ్ అంటే అస్సలు నచ్చదు, ఎక్కువ అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేనేమనుకునేవాడినంటే నా బాడీలో ఎక్కువ స్టఫ్ ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, అక్కడికి వెళ్తే అంతా సర్దుకుంటుంది అనుకున్నాను. అది నా తప్పుడంచనా. కానీ తర్వాత నేను మెల్లగా, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త టెక్నిక్స్ అన్నీ వచ్చేసాయి, ఇప్పుడు అంతా స్పష్టంగా అర్థమవుతోంది. ట్రైనింగ్ దీనికి ఎంతో ముఖ్యం, జిమ్ కూడా చాలా ముఖ్యం. మన వయసు పెరిగే కొద్దీ మనం ట్రైనింగ్ చెయ్యకపోతే, జిమ్కి వెళ్ళకపోతే మన వయసు బయటపడుతుంది. ఆ వయసు బయటపడకుండా ఉండాలి అంటే, ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే జిమ్ ఒకటే దానికి పరిష్కారం. అండ్ టెక్నిక్స్ అన్ని తెలుసుకున్నారంటే మీలో తెలియని ఆనందం వస్తుంది. నేను గత 5 ఏళ్లుగా ఈ యంగ్ టీమ్ తోటే ఉన్నాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. లైక్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధవాన్, వాళ్ళందరూ నన్ను వదలకుండా జిమ్కి లాక్కెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను అది ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. మీరు చాలా విషయాల్ని నేర్చుకుంటూ ఉండుంటారు. ఈ మధ్య జనరేషన్ మారిపోయింది. ఏంటంటే క్రికెట్లో గర్ల్ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళడానికి అలౌ చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు చూసారంటే నాకు గర్ల్ ఫ్రెండ్ అన్న మాటే లేదు. ఎందుకంటే నాకు పెళ్ళైపోయింది, పక్కా లైసెన్స్ దొరికింది. అంటే
నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను అనుభవించలేని పరిస్థితి అన్నమాట అప్పుడు. సో ఇప్పుడు నాకు నా భార్య ఉంది, అందువల్ల ఎవరూ నన్ను ఆపడం లేదు. చెప్తూ ఉంటారు, మీరు టూరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ భార్యని ఖచ్చితంగా టూర్కి తీసుకువెళ్ళాలి అని. అంటే ఒకవేళ మీరు బ్యాటింగ్ గానీ బౌలింగ్ గానీ సరిగ్గా ఆడలేదనుకోండి, ఇందులో వాళ్ళ తప్పు ఏముంది? చాలా మంది ఏమంటున్నారంటే అనుష్క శర్మ గారు గ్రౌండ్కి వచ్చారంటే విరాట్ కోహ్లీ గారు త్వరగా అవుట్ అయిపోతారు అని. సార్, ఇది ప్రజలకు ఎందుకు అలా అనిపిస్తోందో నాకు తెలీదు. ఎందుకంటే అనుష్క అక్కడ ఉండడం వల్లే విరాట్ కోహ్లీ రన్స్ కొట్టలేకపోయాడు. కానీ నేనేమనుకుంటున్నానంటే పార్ట్నర్ అనేవారు ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటారు. ఒకవేళ అనుష్క అక్కడికి మ్యాచ్ చూడడానికి వచ్చినా, నా వైఫ్ మ్యాచ్ చూడడానికి వచ్చినా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికే వస్తున్నారు. ప్రజలది తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేనేం చెప్పలేను. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి అలా ఆలోచించకండి. ప్లేయర్ యొక్క మోటివ్ ఏంటంటే బాగా ఆడడం అన్నదే. వాళ్ళ వైఫ్కి గానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి గానీ అదే మోటివ్ ఉంటుంది. వాళ్ళు బాగా ఆడి ఇండియాని గెలిపించాలనే అనిపిస్తుంది. నా దగ్గర చాలా ఆరోపణలు ఉన్నాయి, మీ వైఫ్కి సంబంధించి చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణలేంటో మనం చూద్దాం. గీత గురించి మీరు ఆవిడ సౌత్ ఆఫ్రికాలో ఎలా జెండాని ఎగరేశారన్న విషయం మీరు చెప్పడం మేము చూసాం. అప్పుడు తనకి క్రికెట్ గురించి అంతలా తెలియదు. క్రికెట్ గురించి ఏమీ తెలియకపోయినా హర్భజన్ సింగ్ అంటే ఆవిడకి ఎలా ఇష్టమైంది? సార్, అదొక కళ. అది ఒక ఆర్ట్ అనే చెప్పాలి. నేను క్రికెట్లో మాత్రమే కష్టపడలేదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన అందర్నీ ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు చేసిన కొన్ని అల్లరి లిస్టు నా దగ్గరుంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు ఆయన్ని ఏప్రిల్ ఫుల్ చేశారు. అంటే ఆయన ఒక కెప్టెన్ అన్న సంగతి పక్కన పెట్టండి. అంతకుముందు ఆయన కూడా మాలాంటి ఒక మనిషే కదా. సో మా టీం చూశారంటే మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం. హీ వాజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఆయనతో నేను ఎంతో కామెడీ చేస్తాను. అండ్ నేను ఆయన ఏప్రిల్ ఫుల్ చేశాను. అప్పుడు టీం మొత్తం ఎంజాయ్ చేశారు, దాదా తప్ప. ఎందుకంటే దాదానే అందులో భయంకరమైన ప్లాన్ వేశారట మీరు, యువరాజు. సార్, అందరం ప్లాన్ చేసాం అంటే ఏం చేద్దామా అని. సౌరవ్ గంగూలీ మీడియాకి వెళ్ళి ఏదో చెప్పినట్టు బజ్జీ, యువరాజ్ అండ్ జాహిర్ ఖాన్ వాళ్ళు గేమ్లో సీరియస్గానే లేరు, ఎన్నో పార్టీస్కి వెళ్తున్నారు, ఇంకా అమ్మాయిలతో తిరుగుతున్నారు. సో ఇలాగా ఆయన మీడియాలో చెప్పినట్టుగా మేము ఆ పేపర్ కటింగ్స్ అన్నీ ప్రింట్ చేసాం. డిఫరెంట్గా, అంటే ఇంగ్లీష్లోనూ హిందీలోనూ కోచిన్లో ఉన్న లోకల్ పేపర్స్లోనూ. మేము తర్వాత రోజు గ్రౌండ్కి వెళ్ళి పెద్ద గొడవ చేసాం. మేము ఆడాం, ఎందుకంటే మీరు మా గురించి ఈ విధంగా చెప్పారు, పార్టీ అంతా చేసుకుంటున్నాం అంటున్నారు. మేము పార్టీకి వెళ్ళాం. అంతేకాకుండా వీడికి కొంచెం కూడా సీరియస్నెస్సే లేదని చెప్పారు. ఇదంతా కరెక్ట్ కాదని మేము అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని ముగ్గురం బయలుదేరిపోయాం. మా సీనియర్స్ కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళకి ఈ ప్లాన్ గురించి తెలుసు. సో దే ఆల్సో యాక్టెడ్. అవును, నువ్వు ఎలా ఆ విధంగా చెప్తావు, అలా చెప్పుండకూడదు, అది తప్పు, వీడు కమిటెడ్గా ఆడతాడు. అక్కడ పాజీ ఉన్నారు, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు, ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకి మేమేం చేస్తున్నామో తెలియదు కానీ సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడు దాదా టెన్షన్ అయ్యి, నేను చెప్పింది నిజమే అయితే ఖచ్చితంగా కెప్టెన్సీ వదిలేస్తాను అన్నారు. సో దాదా పరిస్థితి నిజంగానే దారుణంగా మారిపోయింది. ఆ తర్వాత మేమందరం చెప్పాం, ఈ రోజు డేట్ ఏంటో ఆలోచించి చూడండి అని. డేట్ ఏంటో తెలిసిన తర్వాత ఆయన కోపంతో బ్యాట్తో మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఆ టైంలో జాన్ రైట్ ఎంతో టెన్షన్ అయిపోయారు. బయట నుంచి మా టీం వాళ్ళందరూ ప్రాక్టీస్కి వస్తారని ఆయన అనుకుంటూ ఉన్నారు. 15 నిమిషాల్లో అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ బెడ్డింగ్కి వెళ్తోంది. 15 నుంచి 20 నిమిషాలు అయిపోయింది, 20 అయింది, 30 అయింది, ఎవరూ రాలేదు. సో అందువల్ల ఆయన టెన్షన్ అయిపోయారు, టీంకి ఏదో అయిపోయింది అని. సో అది కూడా మాకు ఒక పెద్ద సాకులా దొరికింది. మేము చెప్పాం చాలా సీరియస్ మ్యాటర్ అని. ఆయన జస్ట్ గో అవుట్ అన్నారు. సో మీరు ఏమీ చేయకుండా ఆయన ఏప్రిల్ ఫుల్ అయ్యారు, మేమేం చేయలేదు. అయితే ఈ విషయం నిజమో కాదో చెప్పండి. సచిన్ టెండూల్కర్ లాంటి ఒక లెజెండ్ని ఎత్తుకెళ్లి జక్కూసీలో పడేశారట. ఎత్తుకెళ్ళి నేను పడేయలేదు, నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అంత ధైర్యం లేదు,
నేను సచిన్ టెండూల్కర్ని ఎత్తుకుని జగ్గుశీల పడేసే అంత. అంటే నేను ఒంటరిగా విసిరేసే అంత. ఇద్దరు ముగ్గురుంటేనే ఆ పని చేయగలం. నేను ఒక్కడిని ఏం చేయగలను? ఖచ్చితంగా ముగ్గురైనా కావాలి. నేను వాళ్ళకి జస్ట్ హెల్ప్ చేశానంతే. వాళ్ళందరికీ చేశాను. అంటే సచిన్ని నీళ్ళల్లో విసిరేయడానికి. మెయిన్గా ప్లాన్ చేసింది జహీర్ ఇంకా యువరాజ్ సింగ్. అప్పుడు సచిన్ ప్రొటెస్ట్ చేయలేదా? చేశారు, కానీ ఆయన ఒక్కరే, మేం ముగ్గురం కదా. అంటే మేం ముగ్గురం ఆడే క్రికెట్ని ఆయన ఒంటరిగా ఆడతారు. మా ముగ్గురు బలం ఆ ఫలితం చూపిస్తుంది కదా. మీరు పాకిస్తానీ క్రికెటర్స్ కూడా బాగా ఎగతాళి చేస్తారా? ఇంజమాముల్ హక్ని. ఐఎమ్ షూర్ నేను వాళ్ళ గురించి మాట్లాడేటట్టు వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు. కానీ ఇన్సీబాయ్ ఎలాంటి క్రికెటర్ అంటే ఆయన మీద నాకెంతో గౌరవం ఉంది. కానీ హీఈస్ వెరీ ఫన్నీ క్యారెక్టర్. ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే ఆయన మాట్లాడే విధానమే స్టైల్గా ఉంటుంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా జరిగేటప్పుడు స్పెషల్గా మేము వెళ్ళి చూస్తాం ఈరోజు హిందీలో ఏం మాట్లాడతారు అని. అండ్ అక్కడొక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయారు. ఆ మ్యాచ్లోనూ ఓడిపోయారు, తర్వాత మ్యాచ్లోనూ ఓడిపోయారు. మేము అక్కడికి వెళ్ళి చేరుకోగానే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఎవరో ఒక వ్యక్తి ప్రశ్న అడిగారు, ఇలా చూడండి బాయ్, మీరు ఈ మ్యాచ్లో ఓడిపోయారు, ముందు మ్యాచ్లోనూ ఓడిపోయారు, ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్లో పాల్గొన్నారా అని అడిగాడు. అప్పుడు ఇంజీబాయ్ అలా ఆలోచిస్తూ ఇలా ముందుకొచ్చి ఇటువైపు అటువైపు చూశారు. తర్వాత స్లో మోషన్లో ఇలా ముందుకొచ్చి చెప్పారు, షట్ అప్. ఆయన ఒకే ఒక మాటలో సమాధానం చెప్పారు. ఆ టైంలో వీ ఫెల్ట్ ఇట్ వాజ్ హిలేరియస్. మేము నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అంటే సూపర్గా సమాధానం ఆయనకి చెప్పారని. ఇంగ్లీష్లో సమాధానం చెప్పడం ఎప్పుడు ఇబ్బంది అనుకుంటాను. నాకు కూడా ప్రాబ్లం ఉంది. అవును, ఇప్పటికి కూడా అదే ప్రాబ్లం. నాలాంటి ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడడంలో కాస్త సమస్య వాళ్ళకి. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఇన్జీబాయ్ కూడా ఉన్నారు. ఇంకా పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకసారి ఏమైందంటే అబ్దుల్ రజాక్కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఆయన దగ్గర ఒక ప్రశ్న అడిగారు, అబ్దుల్ యూ ప్లే వెరీ వెల్, వేర్ డిడ్ యూ గో ఫ్రమ్ హియర్, వేర్ డిడ్ యూ సీ యూ సెల్ఫ్ ఫ్రమ్ హియర్. ఆయన లాహోర్ అని. అందుకు వాళ్ళు కాదు, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అన్నారు. అందుకు ఆయన సమాధానం చెప్పారు, బౌలింగ్, బ్యాటింగ్, అది కాదు, యు నో వాట్ ఈస్ నెక్స్ట్. ఆయన చెప్పారు లాహోర్ అని. అయ్యో గాడ్ అనుకుని, సరే వెళ్ళండి, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నారు. సో ఈ విధంగా చాలా జరుగుతాయి సార్. మీలో మంచి విషయం ఏంటంటే మిగతా వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్టే మిమ్మల్ని మీరు కూడా ఎగతాళి చేసుకుంటున్నారు. ఇలా చూడండి, అది నవ్వే విషయంగా ఉండాలి. నా గురించైనా సరే, ఇతరుల గురించైనా సరే. బాగా నవ్వుకోవాలి, ఆడుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులు ఉంటుంది? వై నాట్ సార్? అదేంటంటే కామెడీ చేయకుండా, నవ్వించకుండా, నవ్వకుండా ఒక రోజంతా సీరియస్గా ఎవరో నాకు చెప్పారు మీరు సచిన్ టెండూల్కర్ గారి ఫ్యాన్ ముందు మీరు అన్నారట ఐఎమ్ డాగ్ ఆఫ్ ది ఇండియన్ క్రికెటర్ అని. అంటే తను లెఫ్ట్ నుంచి వచ్చి లోపలికి దూరిపోయాడు. సచిన్ చూడగానే ఎక్సైట్ అయిపోయాడు. చూడగానే వావ్, సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అప్పుడు నేను అందరితో గొడవ పడుతూ ఉంటాను, అన్ని టీములతోటూ గొడవ పడుతూ ఉండేవాడిని. సో అతను నన్ను చూడగానే అతను ప్రశ్న అడగకముందే నేను సమాధానం చెప్పాను, ఐఎమ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్. సో నేను ఆ అర్థంతో చెప్పలేదు, గొడవ పడే అర్థంతో. అంటే ఐ యూస్ టు వర్క్ సో హార్డ్ అని చెప్తూ ఉంటారు కదా. డాంకీ లేదా డాగ్, దే వాజ్ రియల్లీ హార్డ్. సో ఐ వాజ్ డాగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నేను కష్టజీవినాను టీం గెలవడం కోసం. అలాగే మీరు మీ వైఫ్ గీతా గారి గురించి, ఆవిడ సౌత్ ఆఫ్రికాలో ఎలా జెండాని ఎగరేశారో దాని గురించి కూడా చెప్పారు కదా. అవును, తనకి క్రికెట్ గురించి సరిగ్గా తెలియదు. తను మొదటిసారిగా సౌత్ ఆఫ్రికాకు వచ్చింది. తనకి క్రికెట్ అంతగా నచ్చదు. అప్పుడు నేను బ్యాటింగ్ చేస్తూ ఉండేవాణ్ణి, బాల్ని పిక్ చేశాను. తను జెండా ఊపుతూ ఉంది. తర్వాత ఇంకో షాట్ కొట్టాను. ఆ తర్వాత కూడా 4 వెళ్ళిపోయింది. అప్పుడు నేను చూశాను, తను ఇండియన్ ఫ్లాగ్ ఊపుతూ ఉంది. తర్వాత 3వ బాల్లో నేను బోల్డ్ అయ్యి అవుట్ అయి వెళ్తూ ఉండగా పైకి చూస్తే తను అప్పుడు కూడా జెండా ఊపుతూ ఉంది.
అది చూస్తేనే తెలుస్తుంది తనకి గేమ్లో ఎంత నాలెడ్జ్ ఉందని. మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చున్నారు, తను మాత్రం జెండా ఊపుతుంది. ఆవిడకి క్రికెట్ గురించి ఏమీ తెలియదంటే మరి హర్భజన్ సింగ్ గారు మాత్రం ఎలా నచ్చారు? సార్ అదొక కళ. అది ఒక ఆర్ట్ అనే చెప్పాలి. నేను క్రికెట్లో మాత్రమే కష్టపడలేదు. చూడండి సార్, నా కష్టార్జితం ఇంతవరకు తీసుకొచ్చింది. పడేయడానికి 10 ఏళ్ళు పట్టిందా? 10 ఏళ్ళేం పట్టలేదు, కానీ 10 నెలలు పట్టింది. సో 10 నెలలు ఆ టైంలో నిజం చెప్పాలంటే అదంతా నా యూత్ టైం అని చెప్పాలి. నిజానికి ఇదంతా 10 నిమిషాల పని అనుకున్నాను. అప్పుడు తెలిసింది 10 నిమిషాల పని అనుకుంటే 10 నెలలు పట్టిందని. ఆ తర్వాత నాకు ఒక విధంగా అర్థమైంది అది ఇలాగే ఉంటుంది అని. అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పారంటే ఇక్కడున్న యూత్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా. అరే చూడండి, సీక్రెట్ అంతా ఒకటే. అంటే అమ్మాయిల్ని ఎంతలా నవ్వించగలరో అంతలా నవ్వించండి. ఇంకా నువ్వు చాలా అందంగా ఉన్నావని ప్రతిరోజు ఎన్నిసార్లు అబద్ధం చెప్పగలరా అన్నిసార్లు చెప్పండి. అమ్మాయిలకి ఈ మాట అంటే చాలా ఇష్టం, కానీ ఈ మాట నా వైఫ్ కోసం. నిజంగానే నువ్వు చాలా బ్యూటిఫుల్. దిస్ ఈజ్ జస్ట్ వాళ్ళకి లెక్చర్ ఇస్తున్నాను. యు నో ఐ యామ్. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. నేను నిజంగానే ఎంతో పుణ్యం చేసుకున్నాను నువ్వు నా జీవితంలో వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీరు అడగండి, పర్వాలేదు. అది సార్, నా ప్రశ్న ఏంటంటే మీరు ఇండియన్ క్రికెట్ టీంలో మీరందరూ ఫ్రెండ్స్గా ఉన్నారు, రైట్? మీకు నచ్చినట్టు సీన్స్ ఏదైనా ఉంటే లైఫ్లో మీరు గుర్తుపెట్టుకున్నట్టు, లైఫ్లో దీని గురించి ఆలోచిస్తే మాకు నవ్వు వస్తుందని, అలాంటి సీన్స్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చూడండి, నేను మీతో ముందుగానే చెప్తున్నాను, క్రికెట్ అన్నది సినిమా కాదు. అందులో ఎటువంటి సీన్లో ఉండదు. సీన్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆయన చూడండి మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. చూడండి మిమ్మల్ని, మీరు తనకు అదే విధంగా చేసి సీన్ చూపించండి. అంటే ఒక ఇన్సిడెంట్, మీరు మర్చిపోలేని సీన్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి సార్. ఇన్స్టెంట్ అంటే ఏం చెప్పమంటారు? అంటే వాళ్ళు చెప్పారు ఒక మ్యాచ్లో నేను ఏమైనా తప్పు చెప్పానా? అంటే మేము అది సచిన్ గారు ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆయన జక్కుసీలో పడేసిన ఇలాంటి ఇన్స్టెంట్ ఉందే, దాని గురించి నేను ఎక్కువగా చెప్పలేను. మీకే అర్థమేంటుంది దాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. సార్ లాగా అంత పెద్ద క్రికెటర్ ఆయన, చాలా రెస్పెక్టబుల్ పర్సన్. మాకు మాత్రమే కాదు, మీకు కూడా. మేము ఆయన కూడా వదిలిపెట్టలేదు. మేము ఎంతలా కామెడీ చేస్తామో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ విధంగా చూస్తే ఆ రోజు రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ ఈ సార్. విషయం నిజమో కాదో చెప్పండి. సచిన్ గారు కూడా చాలా చిలిపేనని విన్నాను. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆయనతో టైం స్పెండ్ చేయడాన్ని బట్టి చెప్తున్నాను, ఆయన వన్ లైనర్ చాలా బాగుంటుంది. అంటే వీళ్ళందరికీ తెలిసే అవకాశం లేదు. మేబీ ఐ థింక్ యూ షుడ్ ఇన్వైట్ టు కమ్ ఓవర్. ఇంకా ఆయన దగ్గర ఎన్నో స్టోరీస్ మీరు వినొచ్చు. ఆయన దగ్గర నుంచి మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన హ్యూమన్ సెన్స్ చాలా బాగుంటుంది. అయితే మహేంద్ర సింగ్ ధోని నాన్ ఎక్స్ప్రెసివ్ అనే అంటారా? ఫీల్డ్లో ఉన్నట్టే ఎప్పుడు ఉంటారు? లేదు, ధోని ఆయన గెలుపు ఓటమి ఏది మొహంలో కనిపించదు. కనపడుతుంది. మొక్కల్లో కనిపించకపోయినా లోపల కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధోని నాకు తెలిసినంతవరకు చాలా సెంటిమెంట్ అయిన వ్యక్తి. ఆయనకి కోపం కూడా వస్తుంది, కానీ ఆయన మొహం చూస్తే కనిపెట్టలేం ఏం జరుగుతోంది ఏం జరగట్లేదని. అదర్వైజ్ హీస్ క్వైట్ గుడ్, జాలీ, యూ టాక్ టు హర్. ఇలాంటి డిఫికల్ట్ అయిన ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన మాట్లాడే విధానం కొంచెం బీహార్ లాంగ్వేజ్లా ఉంటుంది. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అది వినడానికి చాలా బాగుంటూ ఉంటుంది. ఆయన గ్రామీణ పాటలు చాలా ఇష్టపడి పాడుతూ ఉంటారు. అక్కడున్న భోజ్పురి పాట. అంతేకాకుండా ఆయన ఎప్పుడైనా డ్యాన్స్ చేసేటప్పుడు కూడా భోజ్పురి స్టైల్లోనే డ్యాన్స్ చేస్తారు. అది చూడ్డానికి చాలా బాగుంటుంది. ఎలాంటి పాట పాడతారు సార్? అదంతా కొన్ని బాగుంటాయి, కొన్నేమో డబుల్ మీనింగ్లో ఉంటాయి.
సార్, ఇండియా టీంలో మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది, అది క్రికెటర్ లైఫ్ని ఒక సినిమా రూపంగా తీస్తున్నారు, అంటే బయోఫిలిం. మాకు అంటే మీ ఫ్యాన్స్ అందరికీ మీ సినిమా ఎప్పుడు వస్తుంది సార్? అదే పెద్ద స్క్రీన్లో మేము ఎదురు చూస్తున్నాం. అంటే పెద్ద స్క్రీన్లో ఐ థింక్ మీరు 18 ఏళ్ళగా నా సినిమానే చూస్తున్నారు. నా సినిమాలో పూర్తిగా క్రికెట్ మాత్రమే నిండి ఉంటుంది. అవును, ప్రతి మనిషి యొక్క లైఫ్లోనూ అప్ అండ్ డౌన్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. అదే విధంగా నా లైఫ్లో కూడా వచ్చింది. సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు, అది వస్తుందో రాదో కూడా తెలీదు. ఒకవేళ వస్తే అది మంచి విషయమే, లేదంటే నాకు బెంగే లేదు. నా సినిమా గురించి నాకు తెలుసు. మిగతా విషయం గురించి చెప్పాలంటే నేను నా బుక్ రాస్తూ ఉంటాను. అందులో నేను నా జీవితంలో ఏవేవి ప్రయత్నించాను, ఎదుగుదల కోసం నేను ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నాను, ఏమేమి చేసి వాటిని పరిష్కరించారన్న విషయాలు నేను ఖచ్చితంగా రాస్తాను. సినిమా గురించి నాకు తెలియదు, కానీ ఎవరైనా సినిమా తీయాలనుకుంటే నా బుక్ తీసుకుని తర్వాత సినిమా తీయచ్చు. హర్భజన్, ఒక్కొక్క ప్లేయర్కి ఏదో ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఒకరికి రెడ్ కర్చీఫ్, ఒకరికి ప్యాడ్, ఒకరికి బ్యాట్. అలా మీకేంటి? దేవుడు. అంటే సార్, నేను ఇప్పటివరకు కర్చీఫ్ పెట్టుకోలేదు. అదేవిధంగా నేను మీకొక సపోర్టర్ ఉన్నారని నేను కాదు, అది చూసారంటే కర్చీఫ్ అంతా కాదు, ఆ సపోర్టర్ ఎప్పుడో చిరిగిపోయింది. అది ఇప్పుడు తుడిచే గుడ్డైపోయి ఉంటుంది. బట్ ఒక సీరియస్ ఆడైనా అందులో నేను 32 వికెట్స్ తీసుకున్నాను. అంటే మొదటి రోజు సపోర్టర్ అంటే మీకు తెలిసి ఉంటుంది, అండర్వేర్ గురించి ఆయన అంటున్నారు. ఎందుకంటే మీరు క్రికెట్ ఆడుతున్నారు, మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఓకే, నిజానికి ఆ రోజు నేను వేసుకున్నాను, అలాగే షార్ట్స్ కూడా వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకున్నాను. ఆ రోజు నేను 5 వికెట్లు తీసుకున్నాను. దాంతో నాకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ విధంగానే డ్రెస్ వేసుకుని ఆడితే ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత నేను 7 వికెట్లు తీశాను. ఆ సిరీస్లో నేను అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాను. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఎండ్ ఆఫ్ ద సిరీస్లో వేసుకున్న డ్రెస్ సపోర్ట్ అంతా చిల్లులు పడిపోయింది. సో అందువల్ల అంటే చూస్తే తెలియదు, కానీ లోపల బాగా గాలేస్తుంది. ఎండాకాలంలో గాలి తగలడం మంచిదే కదా, చల్లగా ఉంటుంది. హర్భజన్, నా దగ్గర ఇంకా ఆరోపణలు ఇస్తుంది. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హర్భజన్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. మీ అమ్మగారి కళ్ళు కూడా చూడడానికి ఎంత బాగుంటుంది. ఆయన మరొక మాట కూడా అడగలేదు. మీ అమ్మగారి చేత్తో రొట్టె తినాలని ఆశగా ఉంది అన్న. ఆయన మరొక మాట వినేలేదు. ఆయనకి హిందీ ఎలా అర్థం అవుతుంది? మరి నాకెలా ఇంగ్లీష్ అర్థం అవుతుంది? వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మన అతిథి హర్భజన్ సింగ్. ఇప్పుడు ఆయన మీద తర్వాత ఆరోపణ ఏంటో మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయనకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. చూడండి, హర్భజన్ సింగ్ గారు చరిత్ర రాసేటప్పుడు ఫీల్డ్లో ఎక్కువగా కోపం వచ్చేది హర్భజన్ సింగ్ గారికి అని రాస్తారా ఏంటి? చెప్పండి. లేదు సార్, నాకంటే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆడేటప్పుడు చాలా కోపం వస్తుంది. అంటే నేను ఆడేటప్పుడు చూశారంటే కాంపిటేటివ్ జోన్లోనే ఉంటాను. అప్పుడు నా మైండ్లో ఒకే ఒక విషయం రన్ అవుతూ ఉంటుంది, అదేంటంటే నేను ఇండియాని ఎలా గెలిపించాలి అని. అందుకోసమే నేను ప్రాణాలు పణంగా పెట్టేనే క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే నాకు తెలియకుండా కోపం వస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో, అంటే మీరు వచ్చిన కొత్తల్లో అనుకోండి, రిక్కీ పాంటింగ్తో మీరు గొడవ పడ్డారు, తిట్టారు. సార్, ఆయన కూడా నన్ను తిట్టారు సార్. సార్, ఎవరైనా మనల్ని తిడితే మనం థ్యాంక్ యూ చెప్తామా? మనం కూడా తిడతాం కదా, అది కోపం వచ్చేలా తిడతాం. స్పెషల్లీ అంటే బయట నుంచి వచ్చే ప్లేయర్స్, అంటే నా తమ్ముళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తిడితే నేను ఓర్చుకుంటాను. ఆస్ట్రేలియన్స్ చూస్తే మీకు బాగా కోపం వస్తుంది అనుకుంటా. లేమన్ని కూడా మీరు బాగా తిట్టారని విన్నాను. ఆస్ట్రేలియన్స్ అని చూసారంటే ఎప్పుడూ వాళ్ళే సుపీరియర్స్ అని అనుకుంటూ ఉంటారు. ఎవరు వాళ్ళని ఓడించలేరు అనుకుంటారు. మిగతా వాళ్ళని ఎక్కువగా డామినేట్ చెయ్యాలి అనుకుంటారు. కానీ నేనేమో వచ్చిన జనరేషన్ని చూస్తే నేను ఏమీ నేర్చుకోలేదు. నేను గ్రామం నుంచి వచ్చిన వాణ్ణి. పంజాబ్ వాళ్ళు ఎప్పుడూ
కాస్త గంభీరంగానే ఉంటారు. మనసులో అనుకున్నది ఏది దాచిపెట్టకుండా తిన్నగా చెప్పేస్తూ ఉంటారు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా వినకూడదు. అలాంటప్పుడు మన ముందు ఎవరైనా వచ్చి తప్పుగా మాట్లాడితే అప్పుడు మన సత్తా ఏంటో చూపించాలి కదా. లెమన్తో మీరేం చేశారు? మీరు బ్యాటింగే కదా చేస్తున్నారు అప్పుడు? బ్యాటింగ్ చేసేటప్పుడు తను నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు. నేను చాలా కంట్రోల్గా ఉండి చూశాను, కానీ నా వల్ల కాలేదు. పాపం తన కడుపు చూస్తే చాలా పెద్దదిగా ఉంది, నాడ ఆడుతూ ఉంది, శక్తి కపూర్గా ఆడేటట్టు. సో వాడేదో నోటికొచ్చినట్టు వాగాడు. సగమే నాకు అర్థమైంది, ఇంగ్లీష్ కాబట్టి నాకు అర్థం కాలేదు. నాకు చాలా చిరాకొచ్చింది, కానీ వాడు నోరు ముయ్యలేదు. నేను చిరాకుతో వాడిని చూశాను, ఏం చేయాలో తెలియలేదు. వాడి పొట్ట కనిపించింది. అప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అని అడిగాను. వాడికి ఎంతో కోపం వచ్చింది, ఏదో తప్పుడు మాట మాట్లాడినంత కోపం వచ్చింది. ఆ విషయాన్ని షైన్వాన్తో చెప్పాడు. షైన్వాన్ ఏమో నవ్వడం మొదలుపెట్టాడు. షైన్వాన్ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఈ విధంగా చెప్పావా అని అడిగాడు. ఐ ఫీల్ హీస్ లుక్ ఎట్ స్టమక్ అన్నాను. ఎందుకంటే ప్లేయర్స్కి పొట్ట ఉండకూడదు, ఫిట్గానే ఉండాలి. కానీ బట్ ఎనీ హౌస్ దట్ వాస్ ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు మెగ్రాత్ని కూడా వదిలిపెట్టలేదు. మెగ్రాత్ నాతో ఆడుకున్నాడు. ఆయన ఒక్కొక్క బాలు వేసిన తర్వాత క్లిప్పింగ్ తీసి చూస్తే తెలుస్తుంది. ఆయన ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటాడు. ఆ రోజు నేను బ్యాటింగ్ బాగానే చేస్తూ ఉన్నాను. ఆయనకేం చిరాకంటే వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ని నేను అవుట్ చేసేశాను. వాళ్ళేమో నేను వీడి దగ్గర ఇరుక్కుపోయినే అని అనుకున్నారు. సో ఆయన ఒక్కొక్క బాల్కి ఒక్కొక్కసారి ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. ఆ తర్వాత నేను కూడా సమాధానం చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్తే నేను 3 మాటలు చెప్పేవాడిని. ఆయన 2 చెప్తే నేను 5 చెప్పేవాడిని. సో ఒక స్టేజ్లో ఇంక వదిలేయడం మంచిది, నేను ఒక మాట అంటే వాడు 10 మాటలు అంటున్నాడు అనేసి వదిలేశాడు. ఒకసారైతే ఒక సిచ్యువేషన్లో ఆయన నన్ను తిట్టడమే మానేశాడు. అది ఎందుకంటే ఆయన ఎప్పుడు నన్ను స్లెచ్ చేసినా నేను మిగతా బ్యాట్స్మెన్ని స్లెచ్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా 5-6 వికెట్లు తీస్తూనే ఉండేవాడిని. ఒక టైంలో ఏమైందంటే ఆయన నన్ను చూసినప్పుడు మంచి విషయం. అందుకే మీరు ఆండ్రూ సైమన్స్ని మంకీ అన్నారా? లేదు, నేను చెప్పలేదు సార్. నేను అలా చెప్పలేదు. అంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు మీరు నాపై ఒక నింద మోపారు కదా, ఆ విధంగా. ఇప్పుడు మీరొక మాట చెప్పారుగా, నేను ఆ విధంగా చెప్పలేదు, నేను మీ అమ్మ అలానే అన్నాను. నేనేం చెప్పానంటే, నార్మల్గా చూశారంటే మీ అమ్మగారి కళ్ళు కూడా చూడ్డానికి ఎంత బాగుంటాయి. ఆయన మరొక మాట కూడా అడగలేదు. మీ అమ్మగారి చేత్తో రొట్టె తినాలని ఆశగా ఉంది అన్నాడు. ఆయన మరొక మాట వినేలేదు. ఆయనకి హిందీ రాదు కదా. మరి నాకెలా ఇంగ్లీష్ అర్థమవుతుంది? కానీ పాకిస్తానీ ప్లేయర్స్కి మీ పంజాబీ బాగా అర్థమవుతుంది అనుకుంటా కదా. ఖచ్చితంగా, వాళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది. పంజాబ్ వాళ్ళ మేమొక మాట చెప్తే ఇక్కడున్న పంజాబ్ వాళ్ళు, అక్కడున్న పంజాబ్ వాళ్ళు అందరూ మాట్లాడేది ఒకటే కదా, అందువల్ల ఖచ్చితంగా అందరికీ అర్థం. వాళ్ళని కూడా భయంకరంగా తిడతారా? లేదు, వాళ్ళని నేను తిట్టలేదు. అంటే ఒకవేళ గ్రౌండ్లో ఏదైనా గొడవ జరుగుండొచ్చు, వాళ్ళు తిట్టుంటే నేను తిట్టుండొచ్చు. మీరు షోయబ్ అఖ్తర్ని కూడా తిట్టారని విన్నాను. అవును, ఆయన నన్ను చాలా దారుణంగా తిట్టాడు. షోయబ్ అఖ్తర్ వచ్చి ఎలాంటి వ్యక్తి అంటే, మాతో బాగా మింగిలై బానే ఉంటారు. మాతో అన్ని చోట్లకి వస్తారు, వెళ్తారు, తింటూ ఉంటారు. అంటే తాగరు, బాగా భోంచేస్తారు. భోజనం మాతో కలిసే చేసేవారు. అప్పుడు మేము చాలా క్లోజ్ అయ్యాం. మేము కాస్త ఓవర్గా క్లోజ్ అయిపోయాం. అది ఓవర్ అడ్వాంటేజ్ తీసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు అనుకున్నారు. ఇది గేమ్. మీరు తిట్టడం చేశారు, తర్వాత అంటే ముందు నేను 6 కొట్టాను, అది చూసి ఆయన బాగా షాక్ అయ్యారు. ఇదెలా వీడు కొట్టచ్చు అని. ఆ తర్వాత వాళ్ళ సైడ్ నుంచి చెప్పారు 2 బాల్స్ బౌన్స్ అయ్యాయి అని. ఆయన బయలుదేరిపారు. ఆ తర్వాత ఏవేవో చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను కూడా సమాధానం ఇవ్వడం మొదలెట్టాను. ఆయన నన్ను ఎలా తిట్టడం మొదలెట్టాడో నేను కూడా అలాగే సమాధానం చెప్పా. బట్ గేమ్ పూర్తయిన తర్వాత సాయంత్రం మేమందరం ఒకే చోట కూర్చుని ఉన్నాం. ఆయన గురించి అయితే మీరు అప్పుడు- చెప్పిందంతా ఇక్కడ పబ్లిక్లో చెప్పలేరు కదా. కాదు, విషయం ఏంటంటే పబ్లిక్గా ఆ విధంగా చేసి ఉండకూడదు, అక్కడ కూడా అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పలేను. ఆ విషయం తలుచుకుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్గా ఉండి పబ్లిక్లో ఆ విధంగా ఆయన మీ మాట్లాడి ఉండి ఫ్రెండ్గా ఉండకూడదు. ఉంటూ మిమ్మల్ని రూమ్లోకి వచ్చి తరిమి మరీ కొడతానని చెప్పారట, నిజమా? అవును, నా రూమ్లోకి వచ్చి నన్ను తరిమి కొడతాను అన్నాడు. సరే, నా రూమ్కి రా, తేల్చుకుందాము అన్నాను.
యాక్చువల్గా నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఆయన గొప్ప బాడీ బిల్డర్లా ఉంటాడు. సో ఆయన ఒకసారి నన్ను యువిని రూమ్లో పెట్టి మా ఇద్దరిని తెగ కొట్టాడు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్, ముగ్గురైనా సరే ఆయన పట్టుకోలేరు, నలుగురు వచ్చినా కూడా పట్టుకోలేరు. అప్పుడు యూవిని పట్టుకుని ఇలా విసిరి పడేశాడు. యూవి ఏమో నాకంటే లావే, యూవిని అలా విసిరేశాడంటే నేనేమో ఆయన చూసి అని వద్దనే కొట్టదనే ప్లీజ్ అనే అన్నాను. ఏం చేయమంటారు, కానీ ఆయన నా ఫ్రెండే, వదిలేయండి, వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఆడుతున్నారు అంతే, అది అక్కడే మీరు కూడా మర్చిపోవాలి. ఎగతాళి చేసేటప్పుడు తక్కువేం చేయలేదు కదా. పాకిస్తాన్ టీం ఓడిపోతున్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ బయటికి వెళ్ళి మరీ వాళ్ళని ఎగతాళి చేసేవారట. కాదు, అది ఒక్కసారే జరిగింది. 2003లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అది వరల్డ్ కప్ మ్యాచ్, చాలా ప్రెషర్ ఉండేది. ఆ వరల్డ్ కప్ మ్యాచ్ ఒకటే నేను ఆడకుండా ఉన్నాను. అప్పుడే నేను యూసఫ్ అంటే మొహమ్మద్ యూసఫ్ ఖాన్, ఆయనతో గొడవ జరిగింది డ్యూరింగ్ ద లంచ్ బ్రేక్. దానివల్ల అప్పుడు కాస్త ఫీలింగ్ అయింది ఆ సంఘటన వల్ల. నువ్వా నేనా అన్నట్టు అయిపోయింది. కానీ మ్యాచ్లో గెలవగానే నేను ఎంతో సంతోషపడ్డాను. అక్కడ మన మ్యూజిక్ ప్లే అవుతూ వచ్చింది, నేను డాన్స్ చేయడం కూడా మొదలుపెట్టాను. మ్యాచ్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు ఇండియా నుంచి, వాళ్ళతో కలిసి నేను కూడా డాన్స్ చేశాను. ఆ మ్యాచ్లో గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది. పాకిస్తాన్ వాళ్ళని ఓడించడం అంటే ఆ సంతోషమే వేరే కదా. సార్, మీ ఫర్ యాజ్ అ ప్లేయర్ ఏ ఒక్క పెద్ద టీంను ఓడించినా అది చాలా సంతోషంగానే ఉంటుంది. అండ్ అప్పుడు పాకిస్తాన్లో ఉన్న టీం చాలా పెద్ద టీంగా ఉండేది. వసీం అక్రమ్, వకార్ యూనియస్, వాళ్ళ బౌలింగ్ లైన్ చూశారంటే సక్లిన్ ముస్తాక్, షోయబ్ అఖ్తర్ బౌలింగ్ లైను, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సయీద్ అన్వర్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్ వాళ్ళ టీంలో ఉన్నారు. సో అది స్పెషల్ గేమ్, స్పెషల్ మూమెంట్లా నాకు అనిపించింది. సో ఐ ఫీల్ ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా అందులో ప్లేయర్స్ కంటే ఎక్కువగా మీడియానే దాన్ని ఎక్కువ హైప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎంత పెద్ద గేమ్గా మారుస్తారంటే అది తప్ప ఇంకో గేమే లేదు అన్నట్టు చూపిస్తారు. ఇండియా ఒక కాంపిటేటర్స్ ఉన్నారంటే ఒకటి సౌత్ ఆఫ్రికా, లేదంటే ఆస్ట్రేలియానే, లేదంటే ఇంగ్లాండ్, ఈ 3 టీంలే. ఎందుకంటే మిగతా టీమ్స్ కంటే ఐ ఫీల్ మేము ఒకవేళ 10 సార్లు మ్యాచ్ ఆడామంటే మాకు తెలిసి 7 సార్లు వాళ్ళని ఓడించుంటాం. ఆస్ట్రేలియాని మీరు స్లెడ్ చేస్తే ప్రజలది కోరుకుంటారు, పాకిస్తానీ ప్లేయర్స్ని చేస్తే ప్రజలు ఇష్టపడతారు. కానీ మీరు శ్రీశాంత్ని మాత్రం ఎందుకు చెంప మీద కొట్టారు చెప్పండి. సార్, యాక్చువల్గా వాడు చాలా గొప్ప నటుడు సార్. అది నా తప్పే. గ్రౌండ్లో తెలియకుండా ఎన్నో అలర్చేష్టలు చేసేవాడిని. ఇప్పుడే కాదు, ఒక్కొక్క ఇంటర్వ్యూలోనూ నేను దాని గురించి చెప్పాను. లైఫ్లో కొన్ని విషయాలు నేను చాలా తప్పుగా చేశాను అని. అందులోంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. శ్రీశాంత్ ఎపిసోడ్లు చూశారంటే నేను చాలా తప్పులు చేశాను. ఇప్పుడు తలుచుకున్నా బాధగానే ఉంటుంది. బట్ వాడు ఏడవడం మొదలుపెట్టాడు, ఏదో వాడిని నేను గట్టిగా కొట్టినట్టు. అలాగేం కాదు. బట్ ఎనీహౌ సార్, దట్ వాజ్ సంథింగ్. అదొక విధంగా అది ఎలా ఉంటుందంటే, అది అందరికీ తెలుసు అతనే తప్పు చేశాడు అని. నేను మళ్ళీ అందరికీ సారీ చెప్తున్నాను, నేను ఆ రోజు ఆ విధంగా చేసి ఉండకూడదు. ఇప్పుడు తలుచుకున్నా అది నాకు చాలా గిల్టీగా. కానీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నానా అంటే నేర్చుకోలేదు అంటే ఇన్ని ఎపిసోడ్స్ జరిగినా కూడా. నేను ఆ తర్వాత ఎవరిని కొట్టలేదుగా. కొట్టకపోయినా కొట్టేంత వరకు వెళ్ళిపోయారు కదా అంబత్తి రాయుడు. లేదు సార్, తనకి లేదు సార్, తనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి వెళ్ళాను. కానీ 5-6 సంవత్సరాల క్రితంలా ఉండుంటే అది మనం ఏదైనా ఒక గ్రౌండ్లో ఆడేటప్పుడు చాలా మిస్ఫీల్ చేస్తూ ఉంటాం. నేను కూడా చేసుంటాను, బౌలర్ దగ్గర తిట్టులు తిన్నాను. అంతేకాదు, ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరికీ నేను ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను. గ్రౌండ్లో అందరూ ఎఫర్ట్స్ వేస్తూ ఉంటారు, బట్ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనకు అనిపించింది అంటే ఆ బాల్ వాడి పట్టి ఉండాలి అని. బట్ యాజ్ అ బౌలర్గా మీరు అలా రియాక్ట్ అవ్వకూడదు. కానీ అలా జరుగుతుంది. బౌలర్ చేస్తే ఫీల్డర్ అలా రియాక్ట్ అవ్వకూడదు. చాలాసార్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మనం ఆ సిక్సర్స్ని పట్టుకుని ఉండాల్సిందే, పర్లేదులే వదిలేయండి అంటూ ఉంటాం, నెక్స్ట్ టైం ప్రయత్నించండి అని. ఆ టైంలో మీరు రియాక్ట్ అవ్వకూడదు. బౌలర్ ఏదైనా చెప్తే మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఫీల్డర్ ఏదైనా చెప్తే మీరు మీ కూడా. యాంగ్రీ యంగ్ మ్యాన్ బుక్ని ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఫాలో అవుతున్నారటగా, ఆయనకి కోపం వస్తుందట. సార్, అది యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న బుక్కా లేక ఎక్కువ ఆవేశం ఉందేమో తెలీదు. మీరేమో అది యాంగ్రీ యంగ్ మ్యాన్ బుక్ అంటున్నారు. అదే ఆవేశం అన్నది ఒకరికి లోపల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అయి ఉంటుంది.
వాళ్ళ దృష్టిలో విజయమే ముఖ్యం. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అలాగే నేను కూడా ఆడాను. అండ్ గుడ్ టు సీ మన విరాట్ కోహ్లీ. హీ నో ద వే హీ కండక్ట్ హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ ఇట్స్ బ్రిలియంట్. సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్. క్రికెట్లో మంచి బాడీ లాంగ్వేజ్తో వెళ్ళాలి, ఇండియా కోసం పోరాడాలి, ఇండియాకి మనం మంచి రిజల్ట్ ఇవ్వాలి, అలాంటి మంచి స్ప్రిట్ మనం ఇవ్వాలి. అది విరాట్ కోహ్లీ తను నా దగ్గర నుంచి తీసుకున్నా లేదా తనలోనే అది ఉన్నా, విచ్ ఈస్ గ్రేట్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్ టు టేక్ ఇండియన్ క్రికెట్ టు డిఫరెంట్ టైప్స్. కానీ అంత అగ్రెసివ్గా ఉండకూడదని చాలామంది చెప్తున్నారు కదా. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లిమిట్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అంటే చూసేవాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అది వాళ్ళ పని. సో జీవితం వాళ్ళ కోసం జీవిస్తున్నావా మన కోసం జీవిస్తున్నామని మనమే తేల్చుకోవాలి. కానీ ఓవర్ ద లిమిట్ ఏది ఉండకూడదు. భోజనం కూడా ఎక్కువ తినకూడదు, ఎందుకంటే అది కూడా జీర్ణం అవ్వదు. సో అగ్రెషన్ కూడా అంతే ఉండాలి. అది మీ మంచి కోసమే అయ్యి ఉండాలి. మీరు నిజంగానే చాలా అద్భుతమైన విషయం చెప్పారు. విరాట్ కోహ్లీ గారు చాలా మంచి ప్లేయర్. ఆయన ఇండియన్ స్టాండర్డ్స్ని కూడా పెంచారు. అది మాత్రమే కాదు, మీరు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు మీరే అందరికన్నా సీనియర్ ప్లేయర్. విరాట్ కోహ్లీ గారు ఇలాగే అగ్రెసివ్గా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రజల నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అదిగో మీరు సార్, అడగండి. మా అందరికి తెలిసినట్టు మీరు ఒక గుడ్ బ్యాట్స్మెన్ ఇంకా బౌలర్ కూడా. మరి మీరు పిచ్లో ఎలా ఆడాలనుకుంటారు? యాజ్ ఎ బ్యాట్స్మెనా లేదంటే బౌలరా? చూడండి, నేను ఫస్ట్ బౌలర్నే. అండ్ అది నిరూపించడానికి నేను ఎంతో పోరాడుతున్నాను. అదే సమయంలో నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను, ఎందుకని నేను బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ సరిగ్గా చేయలేకపోతున్నానని. నాలో నేనే ప్రశ్నించుకోవడం వల్ల అప్పుడప్పుడు నేను బాగా ఆడగలుగుతున్నాను. బట్ నేనొక బౌలర్ని, బౌలింగ్ ఎప్పుడు లవ్ చేస్తూ ఉంటాను. అది మాత్రమే కాదు, నేను బ్యాటింగ్ కూడా బాగానే చేస్తూ ఉంటాను. నేనెప్పుడు కంగారు పడను, ఏదైనా సరే ఫేస్ చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు నేను ఎదిరించి పోరాడతాను. మీరు ఫస్ట్ టైం ఇండియన్ టీంలో సెలెక్ట్ అయినప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉండింది సార్? మా అమ్మా నాన్న ఎంతో సంతోషపడ్డారు, ఎంతో గర్వపడ్డారు కూడా. అయితే వాళ్ళు నమ్మలేకపోయారు, కానీ అదే నిజమైంది. నేను సెలెక్ట్ అయ్యానని నేనే నమ్మలేకపోయాను. మా డాడీకి పక్కింటి నుంచి ఫోన్ వచ్చింది. నా ఫ్రెండ్ అరవింద్ సింగ్ అప్పుడు టీంలో ఉన్నాడు. ఆయనకి ఫోన్ వచ్చింది. అప్పుడు మా ఇంట్లో ఫోన్ ఉండేది కాదు. అంటే పక్కింటికెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే చెప్పారు, ఇలాగా హర్భజన్ సింగ్ని ఇండియన్ టీం టెస్ట్ మ్యాచ్లో సెలెక్ట్ చేసింది అన్నారు. అప్పుడు మా నాన్నకి నమ్మకం రాలేదు, ఎందుకో కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. నాన్న నాతో చెప్పినప్పుడు నాకు కూడా నమ్మకం కుదరలేదు, ఏదో కామెడీ చేస్తున్నారు అనుకున్నాను. అది మాత్రమే కాకుండా అరవింద్ సింగ్ ఎప్పుడూ మంచి కామెడీ చేస్తూ ఉంటాడు. బట్ మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం సాయంత్రం వరకు న్యూస్ ఏమైనా వస్తుందని. అంతవరకు మేము అస్సలు నమ్మనే లేదు. ఆ తర్వాత న్యూస్ చూడగానే చాలా సంతోషం వేసింది. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ తిన్నగా బయలుదేరి మా ఇంటికి వచ్చేశారు. అది నిజంగా చాలా అద్భుతమైన మూమెంట్. ఆ టైంలో నిజానికి నా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని అద్భుతమైన మూమెంట్ అదని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. అప్పటి వరకు వేచి ఉండండి. బ్రో, మీ ఇండియా టూర్ ఎలా నడుస్తోంది? ఫ్రీ హోటల్ స్టే, లంచ్, డిన్నర్, అద్భుతమైన లైఫ్ బ్రదర్. ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతుంటే మీరేంట్రా అంటే చిన్న విషయం అనుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది క్రికెట్ సూపర్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ హర్భజన్ సింగ్ గారి మీద ఆరోపణ. ఈయన కొత్త కొత్త కాంట్రవర్సీస్ ని సృష్టిస్తూ ఉంటారు. మనం ఇంతసేపు క్రికెట్ గురించి, క్రికెట్ మైదానం గురించి మాట్లాడుకున్నాం. కానీ అనిల్ కుంబ్లే ట్విట్టర్లో ఒక ఫోటోని పోస్ట్ చేశారు. అందులో చూడ్డానికి మీరు చాలా యంగ్ గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు కూడా అందులో ఉన్నారు. నన్ను చూస్తే తెలియట్లేదా? ఇదిగో ఇలా చూడండి. చూడండి సార్, ఇప్పటికే యంగే సార్. లేదు లేదు, అందులో మీరు చాలా. కానీ మనసు ఎప్పుడు యంగ్గానే ఉంటుంది సార్. పార్టీ పటేల్ కమెంట్ చేసిన దాని గురించి కూడా మీరు చెప్పారు. పార్టీ, నువ్వు వేలు చికే పిల్లలా ఉన్నావు. పార్థి అప్పుడు చాలా చిన్న పిల్లవాడిగా ఉండేవాడు. అదిగో ఆ కుర్రవాడిలాగా చూడ్డానికి అలాగే ఉండేవాడు. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను ఒక దాంట్లో రాశాను, అంటే నువ్వు చూడ్డానికి నోట్లో వేలు పెట్టుకుని చప్పలించే ఆ చిన్న పిల్లవాడు. వాడు చూడ్డానికి అలాగే ఉన్నాడు. మీరు ట్విట్టర్లో ఒక కొత్త దారి కనిపెట్టారు.
ఒక ఆయన మిమ్మల్ని ఎగతాళి చేశారు, ఎందుకంటే మీరు మిమ్మల్ని టీంలో తీసుకోలేదు. అప్పుడు మీరు బెంచ్లో కూర్చున్నారు. అప్పుడు ఆయన ట్వీట్ చేశారు, బ్రో మీ ఇండియా టూర్ ఎలా జరుగుతోంది, ఫ్రీ హోటల్ స్టే, లంచ్, డిన్నర్, మంచి అద్భుతమైన జీవితం అన్నారు. అయితే తను ఇది సూపర్ లైఫ్ అని అనుకుంటున్నాడు, కానీ నా దృష్టిలో అది చాలా దారుణమైన రోజు. నేనేమో బెంచ్లో కూర్చాల్సి వచ్చింది. నాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే నా పని చూశారంటే గ్రౌండ్ లోపల, గ్రౌండ్ బయట కాదు. నేను గ్రౌండ్ బయట ఉంటే నేను ఇంట్లో కూర్చుని ఉండొచ్చు, లేక ఇంకెక్కడైనా ఉండొచ్చు. అది నాకు అవమానమే. ఆ విషయం నాకు ఎంతలా హర్ట్ అయి ఉంటుంది అంటే నేను ఎంత మీరు ఇచ్చిన కష్టపడి ఆ సమాధానాన్ని బట్టి స్థానాన్ని మీరు ఎంత దక్కించ- బాధపడ్డారో అర్థమైంది. నేనే సమాధానం ఇచ్చాను. మీరు ఏమన్నారంటే ఏనుగు సంతలోకి వస్తే కుక్కలు మొరుగుతాయని. అంటే ఏమన్నారంటే ఏనుగు సంతలోకి వస్తే కుక్కలు మొరుగుతాయి, సహజం, అందులో నువ్వు ఒకడివి అన్నా. సార్ చూశారంటే వాడు నా సెంటిమెంట్ని టచ్ చేశాడు. అంటే నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో వాడికి తెలియదు. నేను 5 స్టార్ హోటల్లో చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు. 5 స్టార్ భోజనం తిని సంతోషంగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను ఇలా అని. కానీ వాడికి తెలీదు నేను ఫ్యామిలీకి ఎంతో దూరంగా ఉంటున్నాను అని. నేను అమ్మకి దూరంగా ఉన్నాను, భార్యకి దూరంగా ఉన్నాను, తమ్ముడు చెల్లికి దూరంగా ఉన్నాను. అంత దూరం క్రికెట్ ఆడడానికి వెళ్ళి అక్కడ నాకు అవకాశం దొరకలేదు. పర్వాలేదు, అయితే నేను సెలెక్ట్ అవ్వలేదు ఫస్ట్ లెవెల్లో. బట్ వాడికి తెలీదు నేను జిమ్లో ఎంత వర్కౌట్ చేస్తున్నాను అని, గ్రౌండ్లో ఎంత వర్కౌట్ చేస్తున్నాను. జస్ట్ గెట్ డౌన్ టు పార్కౌట్, షో మై టాలెంట్ అండ్ విన్ గేమ్ ఫర్ ఇండియా. అలా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే కాస్త కోపం వస్తుంది కదా, అందుకే కోప్పడ్డాను. మేబీ నేను అలా రియాక్ట్ అయ్యుండకూడదు, కానీ అయ్యేలా చేశారు. ఎనీహౌ రియాక్ట్ అయింది గుర్తులేదా? ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతుంటే మీరేంట్రా అంటే చిన్న విషయాన్ని పట్టుకున్నారు. అది అప్పుడు ఇంగ్లాండ్లో పెద్ద సంఘటన జరుగుతోంది, అది వదిలేసి ఈ చిన్న విషయాన్ని పట్టుకుని మీరు. ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద విషయం చెప్తాను. మీరు చాలా మంచి విషయం ఒకటి చేశారు. ఒక పెళ్లిలో ఒక గన్ షాట్ వల్ల ఒక నష్టం జరిగింది. పెళ్లిలో కలుస్తారు కదా, చెప్పండి. చాలా బాధపడాల్సిన ఘటన. మీరు కూడా ట్వీట్ చేశారు, కానీ దానికి మీరు పంజాబీ సింగర్స్నే కారణం చూపించారు. ఇండియాలో చూశారంటే చాలా చోట్ల ఎక్కువ పెళ్ళిళ్ళలో గన్ షాట్స్ పేలుస్తున్నారు, ఇంకా షామియానాలో ఎన్ని చిల్లులు పడ్డాయో చూస్తారు. సో నా దృష్టిలో ఇలాంటివేమీ జరగకూడదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీరు షూట్ చేస్తున్నారు, ఒకవైపు ఆడుతూ ఉంటారు, డాన్స్ ఆడేటప్పుడు ఎవరికైనా తగిలిందనుకో అది ఎక్కడైనా తగలచ్చు. అలాంటి దారుణమైన సంఘటనే అక్కడ జరిగింది. వాళ్ళ చిన్న పాప ఏడుస్తోంది. అమ్మకి తోట తగిలింది, తన్ని కాపాడలేకపోయారు. నాకు ఆ దుర్ఘటన నిజంగా చాలా కష్టమనిపించింది. ఆ రోజు మొత్తం నా మూడ్ ఎలా ఉందంటే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తప్పు అసలు ఎలా జరిగింది అని. అక్కడ ఆ తల్లి ఎంత సంతోషంగా వెళ్ళుంటుందో ఊహించుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోయింది. అంతేకాదు, నేను సింగర్స్ని నేరస్తులని అనడం లేదు, కానీ ఏదో విధంగా వాళ్ళ భాగం కూడా ఉంది కదా. అగ్రెసివ్ పాటలు పాడితే అలాగే ఉంటుంది. మనం ఒక పాట వినేటప్పుడు మనకి లోపల అనిపిస్తూ ఉంటుంది, మనం కూడా ఇంత గొప్పలా అవ్వాలయ్యే అని. ఈ విధంగా చేస్తే అందరూ మెచ్చుకుంటారు అనుకుంటాం. ఒకవేళ గన్ షాట్ చేసి చూశారంటే ఒక పాట ఉంది, ਜਿੱਥੇ ਹੁੰਦੀ ਹੈ ਪਾਬੰਦੀ ਹਥਿਆਰ ਦੀ ਉੱਥੇ ਜੱਟ ਫਾਇਰ ਕਰਦਾ. అయితే ఎక్కడ ఆయుధాలను బ్యాన్ చేస్తున్నారో అక్కడ ఫైర్ చేయాలి. అక్కడికి వెళ్ళి నేను ఫైర్ చేసి నా సత్తా చూపిస్తాననడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో నా దృష్టిలో సార్ ఇలాంటి పాటలన్నీ మన పిల్లల్ని, వచ్చే భావితరం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందువల్ల నేను ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను, ప్లీజ్ అలాంటి పాటలు పాడకండి. ఒక విధంగా నేను కూడా సింగర్స్ అందరికీ ఫ్యాన్నే. మీరు మంచి పాటలు గనక పాడితే ఎప్పుడూ ప్రజలు మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతారు. అలాంటప్పుడు ఎందుకు మీరు పాడకూడదు? మీరు చాలా మంచి పని చేశారు ఈ ఇష్యూ గురించి మాట్లాడటం. మీరు ఉడతా పంజాబ్ కూడా సపోర్ట్ చేస్తున్నారా? దాన్ని కూడా ఒక కాంట్రవర్సీలా క్రియేట్ చేశారే. సార్ నేను ఉడతా పంజాబ్కి సపోర్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఇంకా కూడా ఆ సినిమా చూడలేదు. బట్ నేను పంజాబ్కి సపోర్ట్ చేశాను. ఇంకా నేను డ్రగ్స్కి ఎదురుగా మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. అండ్ మత్తన్నది పంజాబ్లో మాత్రమే కాదు, మత్తన్నది ఇండియాలో చాలా పెద్ద పెద్ద పార్టీస్లో జరుగుతోంది. అక్కడ ఇలాంటిది జరుగుతుంది కానీ బయటికి రాదు. కానీ పంజాబ్లో మాత్రమే మత్తన్నది చాలా తప్పైన విషయం.
దాన్ని నేను ఒప్పుకోను. మొత్తానది అన్ని ఊర్లలోనూ ఉంది. ఇది పంజాబ్ పేరు చెడగొట్టేలా ఉంది. నేనొక పంజాబీని కాబట్టి నాకు బాగా తెలుసు. యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ పంజాబీ, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నా పంజాబీలో, నా సిటీలో, నా స్ట్రీట్లో, నా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే అది చాలా పెద్ద తప్పు. నా తమ్ముడో, లేక నా చెల్లిలో, నా బాబాయ్, లేక నా బామ్మర్ది, ఎవరైనా సరే నేనొక భారత పౌరుడిగా ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి. అందువల్ల ఎవరి జీవితం చెడిపోకూడదు. మన వల్ల వీలైనంత వరకు ఇలాంటివి అడ్డుకోవాలి. మన దేశానికి యంగ్స్టర్స్ చాలా ముఖ్యం. వాళ్ళని మనం నేనొక హ్యూమానిటీకే సపోర్ట్ చేస్తున్నాను. నేను ఉడ్తా పంజాబ్ దాని గురించి సినిమా తీశారు. ఒకవేళ అందులో పంజాబ్లో అలా జరిగినట్టు చూపించారంటే, అలా జరుగుతూ ఉంటే వై నాట్? మనం అర్థమయ్యేలా చెప్పాలి. మనం మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించాలి. రాబోయే జనరేషన్కి మనం చెప్పాలి, మొత్తనేది మిమ్మల్ని మాత్రమే అంతం చేయదు, రాబోయే మొత్తం జనరేషన్ అది అంతం చేస్తుంది. ఈ విషయం ఒకవేళ పంజాబ్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఎక్కడ జరిగినా సరే ఇండియాలో మొత్తన్నది ఉండనేకూడదు. ఇండియాలో మాదక ద్రవ్యాలు లేకపోతే మనమే కదా సూపర్గా ఉంటాం. మన దేశమే కదా ముందంజలో ఉంటుంది ప్రపంచ మీరు వ్యాప్తంగా. మన యూత్కి మంచి మెసేజే ఇచ్చారు. అది మాత్రమే కాకుండా బాధింపబడ్డ వాళ్ళ కుటుంబాలకి ఇది ఒక మంచి మెసేజ్. మంచి మెసేజ్. దీన్ని మీరు క్యాంపెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫైనల్ రౌండ్ మీరు. సార్ బేసిక్లీ మీరు పంజాబ్ నుండి కదా, అదే ఈ క్రికెట్ లోకంలో మీకంటూ ఒక పెద్ద పేరుంది. పంజాబ్లో 2017లో ఎలక్షన్ ఉంది. మీరు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారా? అంటే కొత్త కెరియర్. ఏంటే? లేదు, ఏదైనా పొలిటికల్ పార్టీలో మీరు చేరాలని అనుకుంటున్నారా? 2017లో పంజాబ్లో ఎలక్షన్ జరగబోతుంది కదా, అదే వచ్చే సంవత్సరం. మీకు సమాధానం దొరుకుంటుంది తర్వాత. మీరు సార్, మీరు మీ వైఫ్ని మొదటిసారి చూసినప్పుడు మీ ఇంప్రెషన్ ఎలా ఉంది సార్? మీరు షేర్ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి ఒక ప్రశ్న అడిగి నన్ను ఇలా చేశారు. ఎప్పటి నుంచో ఇలానే కూర్చోవడం వల్ల మెడ చాలా నొప్పి పుడుతుంది సార్. పర్వాలేదు, నేను నొక్కుతానులే. థ్యాంక్ యూ సార్. దాంతోపాటు మెడ కూడా నొక్కేస్తాను. ఇంప్రెషన్ ఎలా అనిపించిందంటే తన్ని భార్యం చేసుకోవాలనిపించింది. అందుకోసం ఏదో అనుకోని ఉంటారు కదా సార్, చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ తనకి నా మీద ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. కానీ నేను మాత్రం తన్ని నా భార్యని చేసుకోవాలన్న ఉద్దేశంతోటే వెళ్ళాను. ఏదైనా చెప్పుంటారు కదా సార్ తన దగ్గర. ఏమని? ఏదో ఒక వర్డ్ చెప్పుంటారు కదా సార్. వర్డ్ అయితే నేను తనతో ఏం చెప్పానో నాకు గుర్తులేదు. కానీ నేను చెప్పింది ఇదే, భవిష్యత్తులో ఇలా జరిగే అవకాశం ఉంది అని. హూ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ అ క్రికెటర్? నేను క్రికెటర్ అవ్వడానికి ఇన్స్పైర్గా ఎవరు ఉన్నారు అంటే అదేంటంటే నాలోనే ఓ గొంతు నా మనసుకి చెప్పింది ఏమవ్వాలని. నేను మీకు కూడా చెప్తాను, మీరు ఆలోచించి చూడండి. మీ మనసులోనే దాగుంటుంది మీరు ఏమవ్వాలి అని. అది కనిపెట్టేశారంటే ఇక అంతా. అందరికీ హీరో అంటూ ఒకరు ఉంటారు. నేను ఆయనలాగే అవుతాను అంటారు. అప్పుడు నాకు కపిల్ దేవే హీరో. ఆ తర్వాత నేను కాస్త ఎదిగేటప్పుడు సచిన్ టెండూల్కర్ని చూడడం మొదలుపెట్టాను. నేను వాళ్ళని అలా చూస్తూ ఏదో ఒకరోజు నేను కూడా అలా అవ్వాలి అనుకున్నాను. వాళ్ళలాగా నేను ఆడాలి, వాళ్ళలాగే ఇండియా కలర్స్లో నేను రావాలనుకున్నాను. ఎస్, ఇట్ వాజ్ మై సెల్ఫ్ హూ వాంటెడ్ టు ప్లే క్రికెట్, అండ్ వితౌట్ మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అండ్ మై కోచెస్ నేను ఇంతలా ఎదుగుతానని వాళ్ళు ఊహించలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియన్ క్రికెట్ టీమ్కి బెస్ట్ కెప్టెన్ ఎవరుంటారని మీరు అనుకుంటారు సార్? అంటే మహేంద్ర సింగ్ ధోనియా ఆర్ విరాట్ కోహ్లీయా సార్? ఇద్దరూ డిఫరెంట్ అయిన వాళ్ళు. ఒకరేమో కంప్లీట్ కామ్ అండ్ కూల్ అయిన వారు, మరొకరేమో అగ్రెసివ్ అయిన వారు. దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఒపీనియన్ ఏంటంటే నేను మీకు చెప్పే తీరాలి. మహేంద్ర సింగ్ ధోని అండ్ విరాట్ ఇద్దరు డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్, డిఫరెంట్ అయిన ప్లేయర్స్ కూడా. ఇంకా ధోని అగ్రెసివ్ ప్లేయర్ కారని చెప్పలేను. అగ్రెసివ్ అనేది చూస్తేనే చెప్పలేం. అది మీ యొక్క ఫీల్డ్ సెట్స్లో ఉంటుంది. అంటే మైదానంలో మనం థింక్ చేస్తున్నాం కదా, అది కూడా ఒక రకంగా అగ్రెసివే. ఇంకా చూసారంటే మహేంద్ర సింగ్ ధోని హీఈస్ ఆల్సో వెరీ అగ్రెసివ్. విరాట్ కోహ్లీ ఆయన మైండ్ సెట్ వచ్చి ఎప్పుడూ అంతే,
ఆయన అగ్రెసివ్ నేచర్ అది ఆయన మంచి విషయం కోసం ఉపయోగిస్తున్నారు. దాని రిజల్ట్ టీంకెంతో ఉపయోగపడుతుంది. నా దృష్టిలో వాళ్ళిద్దరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి కెప్టెన్స్గా ఉన్నారు. ధోని ఇన్ని సంవత్సరాలుగా ఇండియన్ టీంని లీడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లీడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలుగా ధోని క్రికెట్ ఆడుతున్నాడు. అంటే ఐ ఫీల్ దట్ అందుకు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చే తీరాలి. అంటే ఆయన డిసిషన్ ఏమైనా ఉంటే అందుకు సంతోషంగా విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ వదిలివ్వడం అనేదే. అది నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఎవరు చేయలేంది, గౌరవానికి సంబంధించింది. ఇప్పుడు మన ఇండియన్ టీం ఏ పొజిషన్లో ఉందంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినా అంటే ఇప్పుడవ్వచ్చు, రేపవ్వచ్చు, 2 సంవత్సరాల తర్వాత కూడా అవ్వచ్చు. విరాట్ కోహ్లీకి చాలా టైం ఉంది. ఆయన ఇప్పుడు ఇండియన్ టీం ఈ స్టేజ్లో ఉందంటే ఆయన ఈ స్టేజ్కి తీసుకువెళ్ళగలడు. సో వాళ్ళిద్దరూ చాలా మంచి కెప్టెన్సే. సార్ నేను వన్ మోర్ క్వశ్చన్. సార్ నా ప్రశ్న ఏంటంటే, మీరు ఒక మంచి ప్లేయర్, ఇండియా టీంకి మీ పర్ఫార్మెన్స్ చాలా ఉపయోగపడింది. ఇప్పుడున్న ఇండియా టీంలో బౌలర్స్ అందరూ ఉన్నారు కదా సార్, ఏ ప్లేయర్ని చూస్తే మిమ్మల్ని మీరు చూస్తున్నట్టుంది? లేదు, మీరు అది కాదు, ఏమడుగుతున్నారో నాకు ఇవాళ ఉన్న ప్లేయర్స్ లో ఎవరిని చూస్తే మీలాగే ఉన్నారని అనిపిస్తుంది. ఎక్కడో నేను ఈ మాట చదివాను. ఏ పనైతే మనం బాగా చేస్తున్నామో ఆ పని ఇంకెవరూ బెటర్గా చేయలేరు. ఆ పని నేనే బెటర్గా చేయగలను, ఇంకెవరూ చేయలేరు. హర్భజన్ గారు, మిమ్మల్ని చాలా రకాల ప్రశ్నలు అడిగాం. మీ క్రికెట్ గురించి, మీ కోపం గురించి, మీ ఎగతాళి గురించి, అలాగే మీ ట్వీట్స్ గురించి కూడా అడిగాం. మీరు దేనికి కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ఇవాళ జడ్జ్ యశ్పాల్ శర్మ గారి తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపింది క్రికెట్ ప్రపంచంలో మెరిసే నక్షత్రం హర్భజన్ సింగ్ గారి మీద. హర్భజన్ సింగ్ గారిని ప్రజలు చాలా రకాల ప్రశ్నలు అడిగారు. ఆయన క్రికెట్ గురించి అడిగారు, ఆయన లైఫ్ గురించి అడిగారు, ఆయన ఇన్స్పిరేషన్ గురించి అడిగారు, వైఫ్ గురించి అడిగారు. ఇప్పుడు ఆప్కి అదాలత్లో యశ్పాల్ శర్మ గారి తీర్పేంటో మనమందరం విందాం. మీరు ఒకప్పుడు 1995లో అండర్-16 మ్యాచ్ ఆడారు. అందులో 2 అంపైర్లు వచ్చారు మ్యాచ్ని ఎంపైరింగ్ చేయడానికి. అందులో ఒకరిని నేను. కాబట్టి మీ కెరియర్ ఆ అండర్-16లో నుంచి 2004లో మీరు తిరిగి వచ్చేంత వరకు నేను చైన్ అవుతూ ఉన్నాను. ఆ తర్వాత 2011లో విశ్వక్ ఆడుతూ ఉన్నారు, అందులో నేను చేస్తూ ఉన్నాను. సో మీ కెరియర్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. అదేంటంటే కొత్త వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అందుకే చెప్తున్నాను. ఈయన అండర్-16 మ్యాచ్ నుండే పటియాలలో నేను మొదటి మ్యాచ్ నుంచి చూస్తున్నాను. అప్పటినుంచే ఈయన చాలా చిలిపైన వ్యక్తి. కానీ ఈ క్రికెట్ని మీరు చాలా పట్టుదలతో ఆడారు. నా ఆశ ఒకటే, అది మళ్ళీ మీరు ఈ న్యాయస్థానంలో ఎదురెదురు కలుసుకున్నాం. నేను కోరుకునేది ఒకటే, మళ్ళీ అదే కష్టంతో, అదే ఇష్టంతో, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మీరు టీంలోకి రావాలి. ఇంకా ఈ దేశానికి గర్వంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. కానీ ఈ న్యాయస్థానం పూర్తిగా మిమ్మల్ని విడుదలించాలంటే మీరు ఈ జనాలకి మంచి పాట పాడాలి. గుర్దాస్ మాన్ గారి ఒక పాట ఉంది. जद जोगण दी रुत आवे मुंडा चोरी छिप नैन मिलावे. जद जोबण दी रुत आवे मुंडा चोरी छिप नैन मिलावे. कुड़ी हंस के नीवियां पावे ते समझो मामला गड़बड़ है, मामला गड़बड़ है. థ్యాంక్ యూ. మీరు నిజంగానే చాలా అద్భుతంగా పాడారు. క్రికెటే కాకుండా మీలో ఇంకొక టాలెంట్ ఉందని మాకు అనిపించింది. థ్యాంక్ యూ నా పాట మీరు విన్నందుకు. సార్ అంటే నా ఫ్రెండ్స్ అందరూ బజ్జీ స్పోర్ట్స్ అని నా పేరు మీద ఒక కంపెనీ ఓపెన్ చేశారు. నేను బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేశాను. మీరు కూడా ఈ డ్రెస్ వేసుకుంటే సంతోషపడతాను. నేను కూడా బజ్జీ స్పోర్ట్స్ టీ షర్టే వేసుకున్నాను. కేమోఫ్లేజ్ ఇండియన్ ఆర్మీకి పెద్ద ఫ్యాన్ని. మీరు కూడా ఇది యూజ్ చేయండి. వెరీ మచ్. మన జడ్జి గారు కూడా ఇది తప్పకుండా. ఆయన నన్ను విడుదల చేశారు కదా. మీరు జడ్జ్మెంట్ కు ముందు తెచ్చుంటే అది బ్రైబ్ అవుతుంది. కాదు సార్, అందుకే ఇది నేను ముందు ఇవ్వలేదు. మంచిదైంది सर. थैंक यू भाई. మా ప్రార్థన ఇదే, హర్భజన్ సింగ్ గారు ఎప్పుడు ఇలాగే క్రికెట్ ఆడుతూ ఉండాలి, అగ్రెషన్తో ఆడాలి, అలాగే ఎనర్జీతో ఆడాలి.
మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి, అలాగే ఆయన జీవితంలో ఇంకా ఇంకా పైకి రావాలి. ఇవాల్టి షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.